ముఖ్యమంత్రి చంద్రబాబుకి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కి మధ్యన కోల్డ్ వార్ జరుగుతోంది. మరి వీళ్ళిద్దరికి ఈ మధ్య పొసగడం లేదు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ని టీడీపీ కీలుబొమ్మలా చూడడం ఈ రోజున జనసేన వర్గాల్లో కూడా తీవ్ర అసంతృప్తికి దారితీస్తా ఉంది. మరి 15 ఏళ్లు కలిసి ఉంటాం, కలిసి ప్రయాణిస్తాం అంటూ చెప్పిన పవన్ కళ్యాణే ఈ రోజున టీడీపీ తోటి తెగదెంపులు చేసుకునే స్థాయిలో అసంతృప్తికి వెళ్ళిపోయారు అంటూ సాక్షిలో వచ్చినటువంటి కథనం ప్రస్తుతం ఏపీ రాజకీయ వర్గాల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది. మరి నిజంగా క్షేత్రస్థాయిలో పవన్ కళ్యాణ్ కి చంద్రబాబుకి మధ్యన గ్యాప్ పెరుగుతుందా, లేదు అంటే గనక రాజకీయ దుమారం రేపడానికి మరి వైసీపీ ప్లాన్ ఆఫ్ యాక్షన్ గానే సాక్షిలో ఇలాంటి కథనాలు వాళ్ళు వండివారుస్తా ఉన్నారా? ఇవే అంశాలు మనతో విశ్లేషించేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అడిసిమల్ శ్రీనివాసరావు గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్కారం అండి. సార్, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు అనేక సందర్భాల్లో చెప్పారు రాష్ట్ర అభివృద్ధి కోసం 15 ఏళ్ల పాటు ఈ కూటమి ఇలాగే కొనసాగాలి అని. ఇంకోవైపున సీఎం అనేటువంటి అంశంలో జనసేన శ్రేణుల్లో కూడా ఉప ముఖ్యమంత్రిగా ఆయన ఉండడం, ఆయన సీఎం కావాలి అనేటువంటి ఆశలు ఉన్నా కూడా ఆయన చెప్పారు రాష్ట్రం ముఖ్యం నాకు, ముందు పదవులు కాదు, అందుకోసం కాదు నేను రాజకీయాల్లోకి వచ్చింది అని చెప్పి. కానీ ఇప్పుడు సమీక్షలు వేరువేరుగా నిర్వహించారు, లేదంటే ఆయన శాఖలో ప్రిన్సిపల్ సెక్రటరీని మార్చలేదని చెప్పి పవన్ కళ్యాణ్ గారు అలిగారు అని చెప్పి వీళ్ళిద్దరికి మధ్య ఇప్పుడు చంద్రబాబుకి పవన్ కళ్యాణ్ కి మధ్యన కోల్డ్ వార్ నడుస్తోంది అంటూ ఇలాంటి కథనాలు వండి వార్చడం ఎలా చూడాలి? ఇప్పుడు ఎలా ఉంటుందంటే అండి, ఒక పార్టీ కేడర్ కార్యకర్తలకి, నాయకులకి వాళ్ళ నాయకుడు ముఖ్య స్థానాల్లో ఉండాలని కోరుకోవడం తప్పు కాదు, అదేం పెద్ద నేరం కాదు, సహజంగానే కోరుకుంటారు. ఇప్పుడు మీ ఊళ్ళో ఒకటి గట్టిగా తిరుగుతున్నాడు బాగానే, నువ్వు ప్రెసిడెంట్ అయితే బాగుంటుంది అనుకుంటా. అలాగే ఏదైనా పార్టీలో ఉండి గట్టిగా మంచి పేరు వచ్చేటట్టు కేవలంగా నువ్వు ఎమ్మెల్యే అయితే బాగుంటుంది అనమాట. ఎమ్మెల్యేగా సుదీర్ఘంగా పనిచేస్తే నువ్వు మంత్రి అయితే బాగుంటుందా అనుకుంటారు. ఇలాగా సహజం అది. దానికి సమాధానం పవన్ కళ్యాణ్ గారు చెప్పాడు. వాళ్ళ కేడర్ ఏం కోరుకుంటున్నారో దానికి సమాధానం వేరే పార్టీ వాళ్ళు చెప్పకూడదు, పవన్ కళ్యాణ్ గారికి చెప్పాలి, ఆయన చెప్పాడు. ఇక టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి ప్రజలు 5 ఏళ్లు మ్యాండేట్ ఇచ్చారు. పవన్ కళ్యాణ్ గారు ఒక అడుగు ముందుకేసి మాకు 5 ఏళ్ళు చాలదు, మేము 10 ఏళ్ళు కలిసి ఉంటాం, 5 ఏళ్ళు ప్రజలు ఇచ్చిన మ్యాండేట్ వరకే కాదు 10 ఏళ్ళు కలిసి ఉంటాం అని ముందుగా చెప్పాడు. తర్వాత 10 ఏళ్ళు చాలదు 15 ఏళ్ళు కలిసి ఉంటాం అన్నాడు. కానీ వైసీపీ దగ్గరికి వద్దాం. వైసీపీ వాళ్ళకి మీ మొహం మాకు చూపించండి అని ప్రస్తుతానికి 5 ఏళ్ళు చూస్తారు. పక్కకి 5 ఏళ్లలో 2 ఏళ్ళు ఇంకా పూర్తి అవ్వలేదు, ఇంకో నెల బాకీ ఉంది. వాళ్ళకి ఆగలేకపోతున్నారు 2 ఏళ్ళు. ఒకవేళ నువ్వు వచ్చేద్దామన్నా రాలేవు, మీ కోరిక ప్రకారం వాళ్ళు ఎర్రగొడేసుకున్నా కానీ నువ్వు రాలేదు కదా. ఆ మాత్రానికి వృషణాయాసం ఉంటుంది దాన్ని, అంతే తప్ప మీకు ఏం ప్రయోజనం దానివల్ల? మీ నోరు నొప్పి తప్ప. మీరు అడిగింది, మీరు ఇలా మాట్లాడుతున్నప్పుడు ఎవరైనా అపోహపడతారేమో, ఎవడైనా ఏంట్రా బాబు అని ఆవేదన చెందుతారేమో అని మేము వాళ్ళకి జీవంతో టానిక్ ఇవ్వడం మాకు అలవాటు అయిపోయింది. మీరు ఎలాగ అబద్ధాలు, అసత్యాలు మీరే కాకుండా ప్రొఫెసర్లు వాళ్ళ చేత మాట్లాడించడం, యుద్ధం మేము మొదలెట్టడం, మీరు మొదలెట్టారు మేము ముగిస్తారంటాం. అసలు అక్కడ యుద్ధమే లేదు, ఎప్పుడో ముగిసిపోయింది యుద్ధం, ఇంకా మీరు యుద్ధాల గురించి మాట్లాడుతున్నారు. ఇది చాలా అభ్యాసంగా మారిపోయింది. ప్రతిరోజు మాస్టర్ హోంవర్క్ ఇతర హోంవర్క్ చేసుకొచ్చి మాస్టర్ అండి అని చెప్పి ఇతరలాగా ఏదో మాట్లాడుతూ ఉన్నారు రోజున. ఇప్పుడు ఒక మంత్రి గారు, ఆయన శాఖకి ఒక ప్రిన్సిపల్ సెక్రటరీ ఉంటారు, అనేక శాఖలు ఉంటాయి. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను. పొలిటికల్ అపాయింటీస్, పొలిటికల్ ప్రజల నుంచి వచ్చిన ప్రజాప్రాతినిధ్యం, ప్రతినిధులు, అలాగే అడ్మినిస్ట్రేషన్, ఈ రెండాటి మధ్య తేడా తెలుసుకుని మాట్లాడాలి ఎవరన్నా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, ఎమ్మెల్యేలు వీళ్ళంతా కూడా ప్రజల నుంచి వచ్చిన ప్రజాప్రతినిధులు, శాసన వ్యవస్థ. అలాగే ఈ పొలిటికల్ అపాయింటీస్, వీళ్ళ ద్వారా అపాయింట్ చేయబడిన వాళ్ళు చైర్మన్లు వాళ్ళు ఉంటారు. అలాగే ఆయా శాఖలకి ప్రభుత్వం తరపు నుంచి గవర్నమెంట్, ప్రభుత్వ యంత్రాంగం వాళ్ళు అధికారులు వీళ్ళకి కోఆర్డినేట్ చేసుకుని పనిచేస్తూ ఉంటారు. పొలిటికల్గా తీసుకున్న నిర్ణయాలని, శాసన వ్యవస్థ తీసుకున్న నిర్ణయాలని శాసనాలు చేస్తారు వాళ్ళు, అంతే. అమలు చేయాల్సిన బాధ్యత వీళ్ళ మీద ఉంటుంది. ఖచ్చితంగా కొంతమంది అధికారులు తలతెక్క వ్యవహారాలు చేస్తారు, అందులో డౌట్ ఏముంది? నువ్వు కొత్తగా చెప్పింది ఏముంది? జగన్మోహన్ రెడ్డి చెప్పింది వినలేదనే కదా కొంతమంది పక్క తోస్తాడు, అవునా కదా. అలాగే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. నేను కమ్మ కార్పొరేషన్ డైరెక్టర్గా ఉన్నాను కదా. ఇప్పుడు మాకు ప్రభుత్వం ఒక చైర్మన్ని, 15 మంది డైరెక్టర్లని అపాయింట్ చేశారు. చైర్మన్ గారికి జీవో వచ్చింది, డైరెక్టర్లందరికీ జీవో రావాలి. అది బాగా జాప్యం జరిగింది. ఎందుకు అని పరిశీలిస్తే వీళ్ళందరి మీద రకరకాల ఎంక్వైరీలు కావాలి అని అడిగారు. ఎంక్వైరీలు అయ్యి వచ్చినాయి. తర్వాత మళ్ళీ ఇంకో కొర్రీ వేశారు, దానికి ఎంక్వైరీ చేశారు, దానికి క్లారిటీ ఇచ్చారు. ఫైనల్గా 15 మంది ఉండకూడదు, 12 మంది ఉండాలన్నారు. మోసుకుని చాలా సంతకం పెట్టమన్నారు, పెట్టారు. మరి జాప్యం జరిగింది కదా. అలాగని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారి మాట అధికారులు వినలేదంటే వాళ్ళకున్న విచక్షణ అధికారాన్ని వాళ్ళు ఉపయోగించుకుంటారు. అక్కడ ఏ స్థాయిలో ఉన్నవాడైనా సరే ప్రతి వాళ్ళకి పిలకలు ఉంటాయి, ఆ పిలకలు అప్పుడప్పుడు టచ్ అవుతూ ఉంటాయి. ఎందుకంటే వాళ్ళు ఉనికిని నిరూపించుకుంటారు. లేదంటే జీ హుజూర్ అంటే జగన్మోహన్ రెడ్డి బ్యాచ్ లా జైల్లో పోవాలి, అర్థమైందండి. అందులో కొంతమంది మూర్ఖంగా వ్యవహరిస్తారు. ఇందులో మళ్ళీ రాగద్వేషాలు ఉంటాయి. ఓ పార్టీ ఇష్టం లేకపోవడం, ఈ పార్టీ ఉంటే తింటాంగా ఉండదని, జగన్ ఉంటే తినేయచ్చని, ఇలా రకరకాలు. అసలు చంద్రబాబు నాయుడు గారి అయ్యాలో అధికారులకు తిరిగే ఉండదు, అయినా సరే మాకు ఇబ్బంది పెట్టారు కదా, పెట్టలేదు. అయినా సరే మేము చాలా ఓపికగా మా పని మేము పూర్తి చేసుకున్నాం.
అలాగే వాళ్ళ మీద ద్వేషించాల్సిన పని లేదు. వాళ్ళు కూడా మమ్మల్ని ఏం అనలేరు. శృతి పెంచితే ఇలా మీడియం ముఖంగా మాట్లాడుకోవాలి అలాంటి వాళ్ళు ఏంటో. అలాగే పవన్ కళ్యాణ్ గారి శాఖలో కూడా వాళ్ళు చెప్పిందంత అబద్ధం. ఎవరైనా ఈయన చెప్పింది ఈయన ఆదేశాలు పాటించకపోతే కలెక్టర్ని, ఎస్పీని, డిఎస్పీని అందరినీ మార్చలేదా? ఒక్కొక్కసారి అప్పటికప్పుడు తక్షణం మార్చడానికి ఉండదు, ప్రజల్లో తేడా వస్తుందేమో అని. అలాగే చంద్రబాబు నాయుడు గారు అయినా సరే ఇమ్మీడియట్ గా వాళ్ళకి శిక్ష వేయడం, వాళ్ళకి చెప్పి చూస్తాడు. వినకపోతే ఫైనల్ ఇప్పుడు నేను ఏం చెప్పాను, 2 సార్లు వాళ్ళు అడిగింది చేసి పెట్టారు, 3ఓసారి మూసుకుని సంతకం పెట్టమన్నారు. అదే ఇలాగే చెప్పారు. ఎక్కడ అంతే. దీని పెద్ద ఏదో గొడవలు అయిపోయి కొట్టేసుకున్నారు అని చెప్పాల్సిన అవసరం లేదు. నాదే ఎగ్జాంపుల్ చెప్పింది. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు నిజంగా ఆయన కోరుకుంటే చంద్రబాబు నాయుడు గారు ఏమైనా చేస్తాడు. ఇదంటే తిరగలేదు. వాళ్ళు తుమ్మ జిగురి పెట్టుకుని అంటించుకున్నారా బాబు, మీరు ట్రై చేయకుండా మీ చేతులు నొప్పి పడతాయని చెప్తున్నాం మనం. అర్థమైందా? నిజంగా వాళ్ళ అన్యోన్యం, వాళ్ళ ఆప్యాయతలో, వాళ్ళ అనుబంధాలు, వాళ్ళ సమయంలో, వాళ్ళ సహనం, వాళ్ళు కలిసికట్టుకు వెళ్ళి తీరు కొంతమంది ఇరుపక్షాల్లో నాయకులు కూడా నచ్చట్లా. వాళ్ళ క్యాడర్ కూడా నచ్చట్లేదు నిజంగా. అంటే ఇది ఇప్పుడు ఒక ఇద్దరు కలిసి ఉంటే చూడలేని వాళ్ళు ఉంటారు కదా కొంతమంది, ఈ సొంత మనుషుల్లో కూడా చూడలేరు కదా, అది కూడా ఉంటుంది. ఇక ఒక అధికారి చెప్పిన మాట వినకపోవటమా, పవన్ కళ్యాణ్ గారితో కలిసి పని చేస్తే పరవశించిపోతూ ఉంటారు వాళ్ళు. ఇప్పుడు నిన్న ఒక ఎఫ్డిసి ఫిల్మ్ డివిజన్ కార్పొరేషన్ ప్రమాణ స్వీకారానికి వెళ్ళింది నిన్న. అక్కడ దాని ఎండి ఒక ఐఏఎస్ ఆఫీసర్ విశ్వనాథ్ అని అది ఉన్నాడు, కుర్రాడు, చిన్న కుర్రాడు, 30 ఏళ్ళు 32 ఏళ్ళు ఉంటాయి, ఇంకా తక్కువ ఉంటాయేమో కూడా. అసలు మేము సినిమాలో చూసి మేము ఫ్యాన్ బాయ్ అని పరవశించిపోతున్నాడు అతను. అంటే సోమన్ గారు, బాలకృష్ణ గారు, ఇంకా ఝాన్సీ ఇలాంటి కొంచెం పాపులర్, స్క్రీన్ మీద పాపులర్ ఉంటారు. బాలకృష్ణ గారు అయితే పెద్ద యాక్టర్ కదా, సూపర్ స్టార్ కదా ఆయన. ఇవన్నీ చూసి ఆ కుర్రాడు సంబరంగా ఉన్నారు. వాళ్ళు చెప్పిన వాళ్ళు అందంగా చేస్తాడు. అడ్డగోలుగా చేయమంటే చేయరు, కానీ మామూలుగా కూడా వాళ్ళకి అనుకూలంగానే పని చేస్తారు. అటువంటి పవన్ కళ్యాణ్ గారు పవర్ స్టార్ దగ్గర ప్రిన్సిపల్ సెక్రటరీగా వస్తే వాళ్ళకి ఎంత ఆనందం కూడా. వాళ్ళు ఓఎస్టీలు వాళ్ళు ఆయన సెక్యూరిటీగా ఉన్న వాళ్ళు ముడిసిపోతూ ఉంటారు. వాళ్ళు హ్యాపీ కదా వాళ్ళకి. మీరు వేరే రకం కారణాలు ఏమో ఎత్తుక్కోండి నేను అంటే ఇటువంటి దాంట్లో మీరు అబాస్ ఫాలో అవుతారు. వీళ్ళిద్దరు సమీక్షలకు వెళ్ళలేదు. సమీక్షలకు వెళ్ళకపోవడం కారణం అంతకుముందు సమీక్షలు, కానీ హెల్త్ బాగలేదు. ఆయన రాయమండ్రి పర్యటనలో ఉన్నాడు. తర్వాత శనివారంలో ఆదివారం వరుసగా 3 రోజులు. దానికి దీనికి లింక్ పెడుతుంటే పర్యటనలో ఉన్నాడు, ఎలా వెళ్తారు సమీక్షకి? పైగా ఆయనకి చంద్రబాబు నాయుడు గారు పూర్తి భరోసా, నమ్మకం. పైగా అంత సేపు కూర్చోలేడం కూడా ఉన్నాయి. దాని బాబోయ్ మీరే చూడండి బాబు అనొచ్చు. అంటే ఏంటండి, ఐఏఎస్ ఆఫీసర్లకి సచ్చినట్టు కూర్చోవాలి. కొంతమంది ఏదో వంకటి తప్పుకోవచ్చు, లేదంటే ఈయన కూడా వేరే ప్రోగ్రామ్ ఉంది. కాబట్టి వాళ్ళు ఒకళ్ళు ఎప్పటికప్పుడు ఏ నిర్ణయం తీసుకున్నా కలిసే తీసుకుంటున్నారు. వాళ్ళు ఓటమి ఉన్నప్పుడు కూడా చంద్రబాబు నాయుడు చాలా చాలా డిసిప్లిన్గా ఉంటాడండి. ఆయన మాట పడకుండా మామూలు వితిందా పార్టీలో సర్వ సైన్యాధ్యక్షుడిగా ఆయనే అధ్యక్షుడిగా ఉన్న పార్టీలో కూడా నిర్ణయం తీసుకునే ముందు ఒకవేళ నిజంగానే ఆయన అది అమలు చేద్దాం అనుకున్న నిర్ణయాన్ని కూడా పొలిట్ బ్యూరోలోనూ మిగతా సీనియర్ నాయకులతోనూ చర్చ తర్వాతే ఆ నిర్ణయం తీసుకుంటారు. అటువంటిది వీళ్ళతో వృధా ప్రయాసం, అందుకనే వృషణాయాసం అని ఉన్నాయి. అర్థమైందండి? దానికి ఇది ఇలాగంటే ఎవరనే అంటున్నారు విశ్లేషణలు. అంటే ఎవడాడి విశ్లేషణలు? ప్రొఫెసర్ నాగేశ్వరరావు వాళ్ళు అలాగే అంటారు. వాళ్ళు అలాగంటేనే దానికి వ్యతిరేకమైన ఆలోచిస్తాం. వాళ్ళు బొమ్మ అన్నారనుకో ఇది బొరిసరా అనుకుంటాం. వాళ్ళు బొరిస అన్నారనుకో అయితే ఇది బొమ్మరా బాబు అనుకుంటాం. ఎందుకు అనుకుంటాం అంటే అలాగా వైనాట్ 175 అన్నప్పుడు సర్వేల గురించి అతను మాట్లాడాడు, ఆ పర్సంటేజ్ గురించి మాట్లాడాడు. అన్నిటికన్నా ముఖ్యంగా సాక్షిలో కొట్టండ్రా డప్పులు, వేయండ్రా దండలు, వేయండ్రా పెట్టండ్రా కటౌట్లు ఇవన్నీ అన్న తర్వాత మీరు ఏమన్నారో దానికి వ్యతిరేకంగా అర్థం చేసుకుంటారు. అదే మేము మాట్లాడితే నమ్మొచ్చు మీరు. ఎందుకంటే జగన్ మట్టానికి పోతాడో, సంకరాగిపోతున్నాడో, అడ్రస్ లేకుండా పోతున్నాడో అని చెప్పండి. సింగిల్ డిజిట్కే పరిమితం అవుతాడు. కావాలంటే 2-3 గంటల పాటు స్కోర్ బోర్డు మీద 9 కనపడి ఉంటుంది, మీకు కనపడదు లేదా? కాబట్టి మీరు ఎవరు నమ్మాలో ఎవరు నమ్మకూడదో పబ్లిక్ తెలుసుకోవచ్చు. మాకు ఏమీ మొగం ఉండదు. నా విషయం కూడా చెప్పాను కదండి ఏం జరిగిందో. మేమేం ఆవేశపడలేదు. ఎక్కడ పోతారో ఎవరి కోసం ఇస్తారో సరే 2 నెలలు లేట్ అవుతే ఏమైపోద్ది, వెళ్ళిపోయినట్టు కూర్చుండిపోలా అంటించేసుకుని ఏదైనా ఆ కూర్చొని కూర్చుంటే ఏమన్నా అంటుకుపోద్దాం మనకి. ఒకవేళ కుర్చీలో కూర్చోపోయినంత మాత్రం నాకేం సాగదా? పవన్ కళ్యాణ్ గారికి సాగదా, చంద్రబాబు గారికి సాగదా? అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరన్నా కొంచెం ఓవర్ యాక్షన్ చేసినాడు ఆడ బొమ్మ బయటకు వస్తాడు, తర్వాత ఎప్పుడో చూసి తప్పని టికెట్ వస్తారు. అర్థమైందండి? అది చేత ఊరికే వాళ్ళ ప్రయత్నాలు అయితే వాళ్ళు చేస్తూ ఉంటారు. ఇలాగా కులాల గురించి మాట్లాడడానికి ఒక టీం రెడీ చేస్తారు, మతాల గురించి మాట్లాడడానికి ఒక టీం తయారు చేస్తారు, ప్రాంతాల గురించి మాట్లాడడానికి ఒక టీం తయారు చేస్తారు. మీకు బాహుబలి సినిమా చూసారా మీరు? అందులో ఒక అతను అంగవైకల్యం ఉన్న వాళ్ళ నాన్న మాట్లాడుతున్నప్పుడు ఆపుతూ ఉంటాడు, ఎవరో బళ్ళాల దేవుడు. తర్వాత వదిలేస్తాడు మాట్లాడుకోవాలి. అలాగనమాట వీళ్ళు ఏదైనా విషయం వచ్చిందనుకో, పొలాల గురించి ఏదైనా ఊళ్ళో ఇద్దరు కొట్టుకున్నారనుకో, వాళ్ళిద్దరికి పొలాలు చూసుకుని తగాలమని ఒకడు వెళ్తాడు ఎల్లవయ్య బాబు అని. వాడు వెళ్ళిపోయి కొట్టేస్తున్నారు మమ్మల్ని కొట్టేస్తున్నారు బాబు అని. మతాల గురించి అయితే ఆడు దారి ఎప్పుడు మేడ దూకి చచ్చిపోయినా కానీ తోచారని చెప్తారు. ఇదనమాట ప్రచారం. తర్వాత ఆయన నిజం తేలిన తర్వాత కుయ్యమని తోక ముడుచుకుని తక్కువ వీళ్ళు అలవాటు. ఈ 2 ఏళ్ళలో అసలు అన్నిటికన్నా ముఖ్యంగా వాళ్ళు మేము 15 ఏళ్ళు కలిసి ఉంటామంటే 5 ఏళ్ళు ఇంట్లో కూర్చుంటానికి బాధపడిపోతున్నారు వీళ్ళు.
2 ఏళ్ళు కూడా కాకుండా బొబోయ్ ఇంత ఆహాకారాలు చేసి ఇంత పదవి మీద ప్రేమ ఉండే అధికార కాంక్ష ఉన్న వాడు ఎవడన్నా సరే ఇంత బుద్ధిహీనతతో పనిచేస్తాడా, వివేక శూన్యుడిలాగా వ్యవహరిస్తాడా, మూర్ఖుల్లాగా ఉంటాడా? మూర్ఖత్వానికి నమూనా కదా ఆయన వెళ్ళిపోయినాడు. మరి నువ్వు పరిపాలన చక్కగా చేసుకుంటే నీకే ఉండేది కదా. నువ్వు గాలిలో దీపంలాగా కట్టేసిన టీవీలో నీ ముఖంలో ఫీలింగ్స్ లేకుండా నువ్వు మంచి చెడు రెండూ చేయకుండా కూర్చుని ఉంటే కూడా దాని అంతరాత నడిచి నీకు చెడ్డపేరు రాపో. మళ్ళీ నువ్వు అనుకున్నట్టుగా ఇంకో 5 ఏళ్ళు తగ్గుతాడు. ఎందుకంటే జనాలు అమాయకులు కాబట్టి. ఎందుకంటే మౌనంగా ఉన్న వాళ్ళ మేధావులు మౌనంగా ఉంటారంటారు. మౌనంగా ఉన్న వాళ్ళ మేధావులు కాదు, కానీ జనాలకు అలా కాదు కదా. మౌనం ఇది మాట్లాడలేదు బాబు, చాలా పెద్ద తెలుగులోనే మోకుంటారు. నువ్వు క్రియాశీలతతో కూర్చున్నా కానీ జరిగినంతా నువ్వే చేస్తున్నావు అనుకుంటారు. మంచి చేయకపోయినా ఆన్ చేయకుండా ఉండి సరిపోయేది. కనీసం అది కూడా తెలియని వాళ్ళవి. సరే ప్రజలు తోస్తారు ఒక 5 ఏళ్ళు, ప్రజల కోసం మాట్లాడతాం ఇప్పుడన్నా సరే, ప్రజలకు మేలు జరిగి అంతేగాని వాళ్ళు జుట్లు పట్టుకున్నారో, కొళాయిగాడ బిందులు దెబ్బలాడు బిందులతో కొట్టుకున్నారో, ఎంతసేపు ఈగోలేనా జనాలకి చిరాకు వస్తుంది. ఏదైనా ఒక విషయం మీద మాట్లాడాలి. అసలు అది కూడా తెలకుండా మీరు రాజకీయాల్లోకి ఎలా ఉన్నారో, రేపు అధికారంలోకి వస్తే ఏం చేస్తారో తెలియక తీసుకొచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేశారో చూసిన తర్వాత ఇంకా ఎలాంటి పనికిమాలిన పంచాయతీల గురించి మాట్లాడే మిమ్మల్ని ఎందుకు ఎంచుకుంటారు ఎవడన్నా? ఆ మాత్రం కామన్ సెన్స్ లేకుండా మీ దగ్గర సలహాదారుల కింద చేరి డబ్బులు దొబ్బేసాడు బతుకుతున్నారు తప్ప, ప్రజల సొమ్ము రక్తం పీల్చేస్తున్నారు తప్ప మీరు ఏమాత్రం ఉపయోగం. మీరు పెట్టుకున్న సలహాదారులు మీకు ఉపయోగపడతలేదు, ప్రజలను మిమ్మల్ని నమ్ముకున్న నాయకులు కూడా మీరు ఉపయోగపడతలేదు. వాళ్ళని కూడా మీతో పాటు ఉంచుతున్నారు.